రివోల్ట్ ఇండియా వాళ్ళు జెన్జీ కిడ్స్ కోసం పర్టికులర్గా ఒక ఈవీ బైక్ని తీసుకొచ్చారు. వాళ్ళ ఫాస్ట్ పేస్ యాక్షన్కి, అలాగే వాళ్ళ ఫ్యాషన్ తగ్గట్టు, అలాగే లుక్స్ పరంగా కూడా మిమ్మల్ని ఎటువంటి డిసప్పాయింట్ అని చెప్తున్నారు. ఈ బండి మరేదో కాదు, ఇదే రివోల్ట్ RVX. ఇక్కడ ఢిల్లీలో అయితే లాంచ్ చేశారు, ఈవెంట్లో అయితే ఉన్నాం. ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా అయితే మాట్లాడేసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివోల్ట్ మోటార్స్ నుంచి మార్కెట్లో మనకు 4 బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీనిలో బేస్ వేరియంట్ చూసుకుంటే RV1 అని ఉంటుంది. టాప్ వర్షన్ చూసుకుంటే RV400 అని ఉంటుంది. దీని మధ్యలో RV400 BRZ అని ఉంటుంది. ఆ బైక్ చూసుకుంటే మీకు 1,29,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. సేమ్ అదే ప్రైస్ మోడల్కి అయితే తీసుకొచ్చారు ఈ బైక్ ను కూడా. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,39,990 రూపీస్ అయితే ఉంది. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 1,29,990 రూపీస్ అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ సబ్సిడీ కలుపుకుంటే 1,24,990 రూపీస్ అయితే వస్తుంది. సో ఒకవేళ ఈవీ బైక్ కోసం చూస్తుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. కానీ ఈ బైక్ లో ప్లస్లు మైనస్లు కూడా ఉన్నాయి. ముందు మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ ఫిజికల్ ఓరియోను చూసుకుంటూ వచ్చేద్దాం. ఫ్రంట్ మరి సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మీకు సేమ్ రివోల్ట్ బైక్స్ లో ఏదైతే డిజైన్ కనిపిస్తుందో సేమ్ అవే డిజైన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. పెద్దగా చేంజ్ అయితే ఏం లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు సిగ్నేచర్ LED DRLs అండ్ లైట్స్ అయితే వస్తుంది. అండ్ దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటంటే USD సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనకు అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ CBS సిస్టమ్ అయితే వస్తుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్, ABS అయితే లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉన్నప్పటికి కూడా. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే వస్తుంది. సైజెస్ లో అయితే డిఫరెన్స్ అయితే ఉంది. 90/80 ఉంది ఫ్రంట్ సైజ్ అయితే. 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 110/80 అయితే ఉంది. ఫ్రంట్ మనకి LED DRS లోనే రివోల్ట్ అనే బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. టర్న్ ఇండికేటర్స్ కూడా మీకు కంప్లీట్ LED అయితే వస్తాయి. ఇక సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే సైడ్ ప్రొఫైల్ లో మనకు ఇక్కడ రివోల్ట్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ ఒకసారి గమనించారా, ఇక్కడ మనకు స్పీకర్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఈవీ బైక్ కాబట్టి దీంట్లో ఫేక్ సౌండ్స్ అయితే వస్తాయి. అవే సిస్టమ్ అంటారు దాన్ని. అది ఈవీ కార్స్లో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఈ బైక్లో ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. ప్లస్ దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. 4 సౌండ్స్లో అయితే మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి వినిపిస్తా చూడండి. అండ్ అలాగే ఇక్కడ మనకు కింద చూసుకుంటే రివాల్ట్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఎయిర్ వెంట్స్ ఇక్కడైతే ఉన్నాయి. బ్యాటరీ అనేది ఇక్కడైతే ఉంటుంది అనమాట. ట్యాంక్ ప్లేస్లో మనకు బ్యాటరీ అయితే వస్తుంది. సో ఈ ప్లేస్లో మనకు బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఎయిర్ వెంట్స్ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ RVX అనే బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. ఇక్కడ రివోల్ట్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. మొత్తం మనకు ప్లాస్టిక్స్ ఇవి, ఇక్కడ మెటల్ అయితే లేదు. ఇక బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే దీనిలో 3.2 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఇది పోర్టబుల్ బ్యాటరీ. మీరు కావాలంటే ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీ సెల్లార్స్లో, మీ ఆఫీస్లో ఎక్కడైనా ఉంటే ఛార్జింగ్ లేకపోతే ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. రైట్ సైడ్ ఉంటుంది మీకు ఛార్జింగ్ పోర్ట్. దాని నుంచి మీరు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. లేదా నార్మల్గా మనం ఈవీ బైక్స్ ఛార్జ్ చేస్తాం కదా, అలా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలో అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఏం ఇవ్వలేదు. బ్యాటరీ పెడతాం, పోర్టబుల్ బ్యాటరీ. అక్కడే కొద్దిగా స్పేస్ అయితే ఉంది, కానీ అక్కడ మన మొబైల్స్ ఏం పెట్టలేము. అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. ఇక బ్యాక్ సైడ్కి వచ్చేస్తే బ్యాక్ మనకు సస్పెన్షన్ విషయానికి వస్తే మోనోషాక్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు సస్పెన్షన్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే కాలేదు. ఎందుకంటే ఫ్రంట్ మనకు USD ఇచ్చారు, బ్యాక్ మనకు మోనోషాక్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే దీంట్లో చైన్ డ్రైవ్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు రివోల్ట్ బైక్స్ మనకు అన్ని బెల్ట్ డ్రైవ్ సిస్టమ్స్ అయితే ఉండేది. బట్ ఇది మాత్రం మనకు చైన్ డ్రైవ్ సిస్టమ్ అయితే వస్తుంది. కొద్దిగా మీకు టార్క్ లో కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. వీళ్ళ ప్రకారం చూసుకుంటే వీల్ దగ్గర జనరేట్ అయ్యే టార్క్ చూసుకుంటే 230 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. ఇది 3.2 kWh బ్యాటరీ ప్యాక్ అయినప్పటికీ దీన్ని డెలివర్ చేసే పవర్ చూసుకుంటే మనకు 5.4 kWh పవర్ దాకా జనరేట్ చేస్తుందని చెప్తున్నారు, పీక్ పవర్ ని. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే సీట్ కంఫర్ట్ అయితే చూడడానికి అయితే బాగుంది. ఒకసారి రైడ్ రివ్యూలో చేసేటప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ కింద చూసుకుంటే మనకు సారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. వెనక్కి కూర్చున్న వాళ్ళకి గ్రాబ్ రైడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీని డైమెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బండి చూడడానికి చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది, మరి ఓవర్ అయితే కనిపించదు. సో లైట్ వెయిట్ అయితే ఉంటుంది బండి అనేది. అలాగే దీని సీట్ హైట్ విషయానికి వస్తే 815 mm అయితే ఉంది. కానీ మీకు అలా అనిపించదు రైడ్ చేసేటప్పుడు, మీకు చాలా లైట్ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 190 mm అయితే వస్తుంది. ఆరామ్సే మీరు ఈజీగా డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా. ఇక్కడ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు కార్బన్ ఫైబర్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. కొద్దిగా డిజైన్ లో ఈ ఎలిమెంట్ కూడా యాడ్ చేశారు. చూడడానికి కొద్దిగా లుక్స్ ఎలివేట్ చేస్తుంది. ఇది ఫ్రంట్ మనకు పవర్ బటన్ ఇక్కడైతే ఉంది. దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఆన్ అవుతుంది అనమాట. హ్యాండిల్ బార్ చూడడానికి అయితే కొద్దిగా చిన్నగా అయితే కనిపిస్తుంది. ఈజీగా సిటీలో అయితే మెనవర్ చేసేయచ్చు. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకు హై బీమ్, లో బీమ్ కంట్రోల్ అయితే ఉంది. సైడ్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. హారన్ స్విచ్ అయితే ఉంది. రైట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి ఇక్కడ కిల్ స్విచ్ అయితే కనిపిస్తుంది. ఇది బూస్ట్ మోడ్.
ఇక్కడ ఎకో మోడ్, సిటీ, స్పోర్ట్, రివర్స్, బూస్ట్ మోడ్. ఈ బూస్ట్ మోడ్లో వీళ్ళు టాప్ స్పీడ్ ఎంత చెప్తున్నారో 90 km/h స్పీడ్. ఆ స్పీడ్ని మనం బూస్ట్ మోడ్లో ఒకటే అచీవ్ చేయగలం. మిగతా అన్ని మోడ్స్లో మనకు తక్కువ స్పీడ్ అయితే ఉంటుంది. ఇందాక ఫేక్ సౌండ్ గురించి చెప్పా కదా, ఫేక్ సౌండ్ బటన్ మనం ఇక్కడ నుంచి ఆన్గా ఆఫ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. డిస్ప్లే కొద్దిగా కలర్ఫుల్గా అయితే ఉంది, చూడడానికి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే దీనిలో యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి. యాప్లో మీరు చాలా ఫీచర్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. వీళ్ళైతే దానికి సపరేట్ ఛార్జ్ అయితే ఏం పెట్టట్లేదు. ఇక్కడ మనకు మోడ్స్ కనిపిస్తున్నాయి, ఈసీఎస్బి అని. ఇది ఛార్జింగ్ పెడితే మనకు వచ్చే సిగ్నల్ అనమాట. ఇక్కడే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. టైం ఉంది, స్పీడోమీటర్ ఇక్కడైతే కనిపిస్తుంది. కింద మనకు టెంపరేచర్ ఎంత కనిపిస్తుంది అండ్ బ్యాటరీ టెంపరేచర్ ఎంత కనిపిస్తుంది. ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఓడోస్ ఇక్కడికైతే కనిపిస్తున్నాయి మనకు. ఓడోస్ని మనం ఇక్కడ బటన్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. డేట్, టెంపరేచరు ఇక్కడ నుంచి కంట్రోల్ అవుతుంది. ఓడోస్ ఇక్కడ నుంచి ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఓడో. యాప్ కనెక్ట్ చేసుకోవాలని చెప్పా కదా, యాప్ కనెక్ట్ చేసుకుంటే మీకు కాల్ అలర్ట్స్ కానీ SMS అలర్ట్స్ ఇక్కడ నుంచి అయితే వస్తాయి. దీనిలో ఇంకొక స్పెషల్ ఫీచర్ అయితే ఉంది, అదే కీలెస్ ఎంట్రీ అనమాట. ఈ కీ ద్వారా మీరు చాలా కంట్రోల్స్ అయితే చేయొచ్చు. లైక్ ఇప్పుడు బ్యాటరీ మనం లాక్ చేయాలంటే లాక్ చేశాను, అన్లాక్ చేయాలంటే అన్లాక్ చేశాను. ఇప్పుడు మనకు లైట్స్ ఆన్ కావాలంటే లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. లేదు మనకు దీని లొకేషన్ తెలియాలనుకోండి, పార్కింగ్లో ఎక్కడో పెట్టేశాము, లొకేషన్ తెలియాలనుకుంటే లొకేషన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసామంటే ఇది మోగుతూనే ఉంటుంది అనమాట. ఇవి ఫ్రెండ్స్ EVX గురించి అయితే ఒక రెండు, తర్వాత ఫీచర్స్ గురించి. ఒకసారి డ్రైవ్ టెస్ట్కి వెళ్ళిపోదాం, ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ అలాగే సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, హ్యాండిల్ మెనూవరబిలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. బండి మీదకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కూర్చోగానే బండి చాలా లైట్ వెయిట్ ఉంది. ప్రస్తుతానికి మనం ఎకో మోడ్లో అయితే నడుపుతున్నాం. ఇక సీట్ గురించి మాట్లాడుకుంటే సీట్ కొద్దిగా చిన్నగా అయితే ఉంది. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళు కూర్చోడానికి కొద్దిగా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. మిగతా అంతా ఓకే, బాగానే ఉంది. కంఫర్ట్ అయితే బాగానే ఉంది, మరీ హార్డ్ అయితే లేదు, అలాగే మరీ సాఫ్ట్ కూడా లేదు. వెనక్కి కూర్చున్న వాళ్ళకి పిలియన్కి కొద్దిగా హైట్ అయితే ఉంది సీట్ అనేది, అదొకటి మైండ్లో అయితే పెట్టుకోవాలి. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే మరీ సాఫ్ట్ లేదు, మరీ హార్డ్ అయితే లేదు, మీడియంగా అయితే ఉంది. కొద్దిగా ఫీల్ అయితే అవుతున్నారు ప్రతి బంప్ని మీరు, అదైతే నోటీస్ చేశాను నేను. బ్రేకింగ్ విషయానికి వస్తే బ్రేకింగ్ బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. ABS అయితే లేదు, CBS అయితే ఉంటుంది. బ్రేకింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి బ్రేక్ వేస్తాను, బండి ఈజీగా ఆగుతుంది. బ్రేకింగ్ విషయంలో అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 815 mm అయితే ఉంది దీని సీట్ హైట్. అంతైతే మనకు అసలు అనిపించదు అనమాట. 815 mm అయినప్పటికీ బండి లైట్ వెయిట్ ఉంది కదా, సో దానివల్ల మనకు అసలు ఏం తెలియదు, ఈజీగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దీని బ్యాటరీ ప్యాక్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీనిలో మనకు 3.2 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. దీంట్లో పవర్ చూసుకుంటే 3.2 kWh బ్యాటరీ ప్యాక్ అయినప్పటికీ పీక్ పవర్ చూసుకుంటే మనకు 5.4 kWh పీక్ పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే వీల్ దగ్గర టార్క్ చూసుకుంటే మాత్రం 230 Nm టార్క్ అయితే వీల్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో వాడిన మోటార్ ఏంటంటే PMSM మోటార్, పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్. దానివల్ల మీకు ఏంటంటే ఇన్స్టెంట్ పుల్ అయితే ఉంటుంది. మనం జస్ట్ మీరు యాక్సిలరేటర్ రైజ్ చేయగానే ఇన్స్టెంట్ పుల్ అయితే ఉంటుంది అన్నమాట బండి. అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది దీంట్లో. దీని రేంజ్ గురించి మాట్లాడుకుంటే 160 km అంటున్నారు. మీకు అసలు అంత అయితే రాదు, మ్యాక్సిమం మీరు 120 అయితే వస్తుంది, అదైతే ఫిక్స్ అయిపోండి. ఒకసారి దీని టర్నింగ్ రేడియస్ చూసుకుంటే చాలా చిన్నగా అయితే ఉంటుంది, ఈజీగా తిప్పేయచ్చు మీరు బండ్లు. టర్నింగ్ రేడియస్ చిన్నగానే ఉంది. ఇక దీని ఛార్జింగ్ టైం గురించి అయితే మాట్లాడుకోవాలి. ఒకవేళ మీరు నార్మల్ ఛార్జింగ్ చేస్తే 0 to 80% ఛార్జ్ అవ్వడానికి 3 hours 30 minutes అయితే పడుతుంది. అదే మీరు 100% ఛార్జ్ చేయాలంటే 4 hours 45 minutes అయితే పడుతుంది. అదే ఒకవేళ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ 0 to 100 పెట్టాలనుకుంటే 80 minutes అయితే తీసుకుంటుంది అనమాట. ఇది దీని ఛార్జింగ్ టైం గురించి అయితే. 0 to 40 ఇది 3.9 seconds రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఒక్కసారి బూస్ట్ మోడ్లో ట్రై చేద్దాం. బూస్ట్ మోడ్ ఎనేబుల్ అయింది, ఒక్కసారి బూస్ట్ మోడ్లో లాగుదాం. $85 అయితే వెళ్ళాం. నారో రోడ్స్ ఇవి, ఇక్కడ మనం రిస్క్లు అయితే చేయలేం. సో $85 అయితే వెళ్ళింది, విచ్ ఈస్ గుడ్. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగుంది, బట్ స్టెబిలిటీ లేదు బండికి. ఇది మెయిన్లీ ఎవరికంటే సిటీ డ్రైవింగ్, డైలీ ఆఫీస్కి వెళ్తాను లేదా కాలేజ్కి వెళ్తాను, ఒక 60 kilometers అప్ అండ్ డౌన్ చేస్తాను అనుకున్న వాళ్ళకైతే ప్రిఫరబుల్ ఈ బండి అయితే. ఇంకొకటి బ్రేకింగ్ పవర్ కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు బ్రేకింగ్ ఇందాక వేసా కదా, బ్రేకింగ్ పవర్ కూడా మంచిగానే అవుతుంది, స్టాపింగ్ పవర్ దీనిది. కానీ బట్ ఏంటంటే ABS ఇచ్చి ఉంటే ఇంకా బెటర్ అనిపించింది నాకు. దీనిలో CBS బ్రేకింగ్ అయితే ఉంటుంది, అదొక్కటే నాకు అనిపించింది. ఇంకా చైన్ సిస్టమ్ అయితే అప్గ్రేడ్ చేశారు వీళ్ళు.
సో అందుకే మనకు ఆ పవర్ని అయితే డెలివర్ చేస్తుంది అనమాట బండి ఇది ఫ్రెండ్స్ రివోల్ట్ RVX గురించి అయితే కంప్లీట్గా కవర్ చేసి అనుకున్నా. ఈ బైక్ మనకు 3 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. ఒకటి బ్లూ, రెడ్, బ్లాక్. ఆల్రెడీ దీని బుకింగ్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగే డెలివరీస్ పరంగా చూసుకుంటే జూలై లాస్ట్ వీక్ నుంచి అయితే డెలివరీ స్టార్ట్ చేస్తున్నాను చెప్తున్నారు. మొత్తానికి కంప్లీట్గా అయితే కవర్ చేసి అనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మంచి ఆటోమొబైల్ కంటెంట్ ఇంకా మీ ముందుకే తీసుకొస్తా ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చాలా మంది అయితే ఫాలో అవ్వట్లేదు, చూస్తున్నారు కానీ అలా ఫాలో కొట్టేయండి అబ్బా, అయిపోద్ది. తిరిగి మరొక వీడియోతో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.